గుడ్ మార్నింగ్. సో ఈరోజు వీడియో తీద్దామని చెప్పేసి ఫిల్టర్స్ ట్రై చేసిన. బట్ ఏ ఫిల్టర్ నాకు నచ్చట్లేదు. ఎందుకంటే న్యాచురల్గానే నా స్కిన్ మంచిగా అనిపిస్తుంది. సో ఈరోజు నో ఫిల్టర్ డే. సో మార్నింగే లేచాను, అన్ని పనులు చేసుకున్న వెంటనే ఇంట్లో దీపం పెట్టుకొని గుడికి వెళ్ళేసి వచ్చాను. యాక్చువల్గా నేను 41 డేస్ శివునికి చేస్తున్నాను. సో ఇది పర్టికులర్లీ ఈ టైంలోనే చేయాలని ఏం లేదు, మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. బట్ నాకు మాత్రం కార్తీక మాసం కలిసి వచ్చింది కాబట్టి ఈ మాసంలో చేసేసుకుంటున్నాను నేను. సో ఇంకా డిసెంబర్ 7th వరకు ఉంటుంది. 41 డేస్ శివాలయానికి గుడికి వెళ్ళి మంచిగా శివుని చుట్టూ ప్రదక్షిణాలు చేసి తిరిగి ఇంటికి వచ్చేసాను. సో ఈరోజు అయితే వాట్ ఐ డూ ఇన్ ఏ డే వ్లాగ్ ఇది వచ్చేసి. సో ఈరోజు అంతా నేను ఏం చేస్తానో చూద్దాం. సో మా అత్త బర్త్డే ఉంది. సో తన దగ్గరికి వెళ్దాం అనేసి అనుకుంటున్నా. చాలా డేస్ అయింది వాళ్ళని కలిసి. నాకు హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. సో వెళ్ళి గ్రాటిట్యూడ్గా తనని విష్ చేసి వద్దాం అనుకుంటున్నా. సో ఈ వ్లాగ్ అంతా కూడా మిస్ అవ్వకండి. నేనైతే లేచి ఫ్రెష్ అవ్వడం అంతా అయిపోయింది. ఇప్పుడు మా పిల్లకాయలని రెడీ చేయాలి. వాళ్ళు ఇప్పుడు లేచి రెడీ అయ్యి మళ్ళీ మేము వెళ్ళి, సో ఈరోజు అంతా కూడా బస్సులో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫ్రీ బస్సు ఉన్నప్పుడు అది ఉపయోగించుకోవాలి కదా మనం కూడా. సో వెళ్దామనేసి అనుకుంటున్నా. మమ్మీ జాయిన్ అవుతా అన్నది మిడిల్లో. సో అందరం కలిసి అక్కడికి వెళ్ళిపోతున్నాం. సో నేను రెడీ అయిపోయాను, పిల్లలు కూడా రెడీ చేసేసాను. వాళ్ళు కింద వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళారు తినడానికి అనేసి. సో వాళ్ళు తిన్నాక ఇంకా బయలుదేరిపోతాము. సో అమ్మ నేను కామన్గా వనస్థలిపురంలో మీట్ అయ్యి ఇద్దరం కలిసి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇంకా అలా స్టార్ట్ అయిపోవాలి వెళ్ళడానికి. నా హెయిర్ ఎంత బాగుందో, బాగుంది కదా. అప్పట్లో అంటే ఇట్లా హెయిర్ కనిపించాలంటే పార్లర్కి వెళ్ళి చేయించుకొని రావాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటంటే అన్నీ ఇంట్లోనే కన్వీనియంట్గా ఉన్నాయి కాబట్టి సో మన హెయిర్ అన్నీ కూడా మనమే ఇంట్లో సెట్ చేసుకోవడానికి ఈజీగా ఉన్నాయి. సో నేను మాత్రం కండిషనర్ వాడుతున్నప్పటి నుంచి నా హెయిర్ చాలా బాగుండింది. సో ఇంకొక 1 మంత్ యూజ్ చేసిన తర్వాత ఆ కండిషనర్ గురించి రివ్యూ ఇస్తా, దాని కండిషన్ గురించి. సో నేను ఇంక ఇలా అయితే ఫైనల్గా రెడీ అయిపోయాను. సో రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోవాలి. కుంకుమ పెట్టుకుంటేనే కదా ఆడవాళ్ళకి అందం. సో చూడండి ఫేస్ ఎంత కలగా అనిపిస్తుందో. ఇంకా మేము కలిసి బస్ స్టాప్కి వెళ్ళిపోయాము. బస్ ఎక్కలో ట్రావెల్ చేయాలని చెప్పాను కదా. సో బస్ ఎక్కడానికని బస్ స్టాప్కి వెళ్ళాము. ఇంకా బస్ ఎక్కేసాము. బస్ దొరికింది మాకు. సో టూ బస్సెస్ చేంజ్ అవ్వాలి. వీళ్ళతో ఎలా అనుకున్నాను కానీ పర్లేదు, పిల్లలతో కూడా బస్సులో ట్రావెల్ చేయవచ్చు. సో రాగానే పిల్లలు ఆటోమేటిక్గా ఆటల మీద పడ్డారు. మేము పెద్దవాళ్ళం అయితే ముచ్చట్లు, ఇంకా అసలు మేము చాలా ఫన్గా ఉంటాము. ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటాము నలుగురం కలిసామనుకో ఫ్యామిలీలో. సో ఇంకా చూడండి మా అమ్మ కూడా ఎలా నవ్వుతుందో. సో మా అక్క నేను కార్తీక మాసం అని చెప్పేసి నా కోసం పప్పు, ఇంకా పచ్చడి, ఇంకా దొండకాయ బెండకాయ ఫ్రై చేసింది. సో ఇంకా తినడానికని కూర్చున్నాము. మా వర్షిని చూడండి, మా వర్షినికి అంత పెద్ద కుక్కర్ యూస్ అసలు ఏం చేయాలో అర్థం కాక నవ్వేసుకుంటుంది. సో ఇంకా ఈవినింగ్ తిన్నాక మంచిగా ముచ్చట్లు చెప్పుకొని అలా బయటికి వెళ్ళాము. పానీపూరి తినేసి వద్దామని చెప్పేసి నేను, పిల్లలము, ఇంకా అక్క బావ కూడా వచ్చారు. అందరం కలిసి వెళ్ళాము పానీపూరి తినడానికి. ఏంటి మీ అక్క బుర్కా వేసుకుంది అనుకోకండి, మా అక్క ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు, లవ్ మ్యారేజ్ ముస్లింని. సో అందుకని ముస్లిమ్స్లోకి కన్వర్ట్ అయ్యారు. ఇంకా మా ఫ్యామిలీలో అయితే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ మేము అందరం ఉన్నాం అనమాట మా ఫ్యామిలీలో. సో ఇంకా లాట్ ఆఫ్ ముచ్చట్లు నవ్వులు అయిపోయాక ఇంకా ఇంటికి వెళ్ళి కేక్ కటింగ్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళడానికి టైం అవుతుంది, చీకటి కూడా అయిపోతుంది. సో ఇంకా మెల్లిగా ఇంటికి వచ్చేసాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చితే ఛానల్ని లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.